నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డిఎస్సి మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేయలేదు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గలియా. నంద్యాలలో జైల్ పరోల్ సక్సెస్, అరెస్ట్ ఆపై విడుదల. నకిలీ పత్తి విత్తనాలతో నట్టేట మునిగిన కౌలు రైతులు, లక్షల్లో నష్టం. ఆదుకోవాలని పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు విన్నపం. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను నేటి తరానికి తెలిపేందుకు ఆగస్టు 11, 12 తేదీల్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. వైసీపీ నేతల కాంట్రాక్టు బిల్లులు నిలిపివేయాలని అధికార పార్టీ ఒత్తిళ్లు. అధికారులను కలిసి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని డిమాండ్. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలన్నింటిలో మెరిట్ జాబితాను పారదర్శకంగా బయట పెట్టాలని, డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాల్లో మెరిట్ లిస్టు ఎందుకు ప్రకటించలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సి అక్రమాలు, నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, యువజన విభాగం నాయకులు, డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం నుండి ప్రారంభమై శ్రీనివాస్ సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర వైసీపీ సిఈసి మెంబర్, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ సభ్యులు రామలింగారెడ్డి, సైనాథ్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. డిఎస్సి నియామకాలను నిజాయితీగా చేపట్టి ఉంటే మెరిట్ లిస్టు విడుదల చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని నిలదీశారు. మా సవాల్ను స్వీకరించి మంత్రి నారా లోకేష్ తక్షణమే మెరిట్ లిస్టును బహిర్గతం చేయాలి. స్పోర్ట్స్ కోటాలో ఏ ప్రాతిపదికన, ఏ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు కేటాయించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన ప్రతిభావంతులైన అభ్యర్థులను తాము తప్పుపట్టడం లేదని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, కానీ పారదర్శకత లేకపోవడం వల్లే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఒకవైపు నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, మరోవైపు రైతులను కూడా కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రైతుల అవసరాలకు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేవలం 10% మాత్రమే పూర్తి చేయాలని, దానిని అలాగే వదిలేశారని, తక్షణమే పూర్తి చేసి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మబ్బునిసా, రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్,
నంద్యాల జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, నందిరైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు ప్రహ్లాదరెడ్డి, జిల్లా వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల మండలం వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, నంద్యాల అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు హుసేనమ్మ, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిల్ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పరిస్థితుల్లో, అవినీతి పరిపాలనలో యువతని ఏ రకంగా అయితే మోసం చేస్తున్నారో డిఎస్సి సాక్షిగా ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. ఈ రోజు సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. గతంలో కూడా ఛాలెంజ్ చేశాం నారా లోకేష్ గారిని, ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు ధైర్యం ఉంటే చర్చకి సిద్ధమా అని చెప్పేసి మా పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు నారా లోకేష్ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. యువత అందరూ కూడా మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదో చెప్పగలిగే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మంత్రి గారు ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి మెరిట్ లిస్ట్ లేకుండా ఎక్కడైనా సరే గతంలో ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వంలో అయినా ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళకి అనుకూలమైన పత్రికల్లో దుమ్మెత్తి పోస్తున్నారు తప్పితే దీని మీద ఎక్కడ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తాం. యువకుల్ని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్న యువకులని మీరు ఏ మెరిట్ మీద తీసుకున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదని ఆ విద్యార్థులకి అడుగుతున్నటువంటి దానికి సమాధానం ఏం చెప్తారని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఇంత దుర్మార్గంగా ఎక్కడా కూడా ఈనాటి వరకు మెరిట్ లిస్ట్ పెట్టకుండా ఉద్యోగాలు గతంలో కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ పాటించింది. ఖచ్చితంగా సెలక్షన్ బోర్డు మెరిట్ లిస్ట్ ని పెట్టిన తర్వాతనే ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ విడ్డూరంగా ఈ రోజు మెరిట్ లిస్ట్ ఎవరికి ఇవ్వకుండా ఎవరు పాస్ అయినారో తెలీదు, ఎవరు ఫెయిల్ అయినారో తెలీదు, ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినామో తెలీదు. మరి ఇంత దుర్మార్గంగా గతంలో ఎక్కడ కూడా చూడలేదు. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఈ రోజు మా పార్టీ తరఫున యువతకి సంఘీభావంగా ఈ రోజు ర్యాలీ తీయడం జరిగింది. మరి యువత అంతా కూడా తలుచుకుంటే ఏం జరుగుతుందో నారా లోకేష్ గారు చూశారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చూసింది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. ఎవరైతే అన్యాయం అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు మేము ఒకరిని ఉద్యోగం వచ్చిన వాళ్ళని తప్పు పట్టడంలా ఎక్కడ కూడా ఉద్యోగాలు మెరిట్ లిస్ట్ లో సాధించిన విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ఎవరైతే అన్యాయం అయిపోయినారో, ఎవరైతే స్పోర్ట్స్ కోటా పేరిట వాళ్ళ ఉద్యోగాల్ని దోచుకున్నారో వాళ్ళని మాత్రమే మేము ఈ రోజు వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు తరలిస్తున్నాం. కాబట్టి మేము మా డిమాండ్ ఒకటే, మెరిట్ బేసిస్ మీదనే మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడా కూడా ఉద్యోగాలు అమ్ముకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించకూడదు. కాబట్టి ఆ రకంగా చేసేంత వరకు ఖచ్చితంగా విద్యార్థుల వైపు నుంచే మా గలం ఎప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటాము. ఇవే కాకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు ఎన్ని అడ్డంకులు విధించినా సరే ఆ అడ్డంకులన్నీ దాటుకొని వచ్చినా సరే ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ప్రజల మనసులో ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించేంత వరకు, దాన్ని మిమ్మల్ని అడిగేంత వరకు మాత్రం మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒకవైపు శ్రీశైలం నిండిందనే కబుర్లు మనకు వినపడుతున్నాయి. కానీ నీళ్ళు ఎప్పుడు వదులుతారో ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పలేదు. మేము రైతన్నల వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. నీళ్లు ఉన్నా సరే ఎందుకు ఈ రోజు విడుదల చేయడం లేదు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎప్పుడు నీళ్లు విడుదల చేస్తారు, ఎప్పుడు మా రైతన్నలకి ఆ శుభవార్త చెప్తారు అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు తెలంగాణ వాళ్ళు నీళ్లు 800 అడుగుల నుంచే వాళ్ళు పవర్ జనరేషన్ కోసం వాళ్ళు కింద నుంచి తరలించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే మనం ఎందుకు ఆ రకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అన్యాయం చేస్తున్నాం? ఈనాటి వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇంకా 10% పూర్తవుతే మనం కూడా 800 అడుగులకే పవర్ జనరేషన్ మనం నీళ్లు తోడుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకు దాన్ని మీరు పక్కన పెడతా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నాం. ఒకటే సమాధానం చెప్పాలి. కలెక్టర్లు అందరూ కూడా బాధ్యత వహిస్తూ సమాధానం రైతన్నలకి ఎప్పుడు చెప్తున్నారు.
నీళ్లు ఎప్పుడు వస్తాయి, మా పంటలకి నీళ్లు ఎప్పుడు వదులుతారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ వైపు నుంచి, వైఎస్ఆర్సీపీ వైపు నుంచి మేము ప్రశ్నిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. భారత స్వాతంత్ర్యం సాధన కోసం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయుల పోరాట పటిమను, చారిత్రక నేపథ్యాన్ని నేటి యువతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ, ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీటీ ఫౌండేషన్ సహాయ సహకారాలతో ఆగస్టు 11, 12 తేదీల్లో ఈ భారత స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు 2 రోజుల పాటు ఈ ప్రదర్శన ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు జనాబ్ నసీర్ అహ్మద్ ఎంతో శ్రమించి పరిశోధించి సేకరించిన సుమారు 350 మంది భారత స్వాతంత్ర సమరయోధుల అరుదైన చిత్రాలు, వారి చారిత్రక విశేషాలు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ అరుదైన ప్రదర్శనను పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, మేధావులు, చరిత్రాభిమానులు మరియు ప్రజలందరూ కుటుంబ సమేతంగా సందర్శించి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంజేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ అబ్లైస్, అబ్దుల్ సమద్, సిపిఐ రాష్ట్ర నాయకులు బాబా ఫక్రుద్దీన్, ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు ఏజాజ్ హుసేన్, జేఏసీ యూత్ నాయకులు జకీవుల్లా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అన్సర్ బాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మస్తాన్, జేఏసీ గౌరవ సలహాదారు అథావుల్లా ఖాన్, ఎంబీటీ ఫౌండేషన్ ప్రతినిధులు అబ్దుల్లా, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రేపు ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంబీటీ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నసీర్ అహ్మద్ ప్రముఖ చారిత్రకారులు, గుంటూరు వాసి నసీర్ అహ్మద్ గారు రచించిన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పుస్తకము చరితార్థులు, ఇమ్మార్టల్స్ అనే పుస్తకాన్ని నసీర్ అహ్మద్ గారు మన భారతదేశంలో విస్తృతంగా పర్యటించి మనము కనుమరుగైపోతున్న ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల హిస్టరీ ఉందో దాన్ని వెలికి తీసి వారి విశేషాలను ఆయన ఒక గ్రంథస్థం చేశారు. అందులో ఉండే పేజెస్ను రేపు ఆర్కే ఫంక్షన్ హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 11వ తేదీ, ఆ తర్వాత 12వ తేదీ విద్యార్థుల కోసము, మేధావుల కోసము, కాలేజీ కళాశాల విద్యార్థుల కోసము, అందరి కోసము ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేధావులు, తర్వాత విద్యార్థులు అందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. దీనివల్ల మనము మర్చిపోతున్న గత చరిత్రను, ఎవరైతే నిజమైన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క త్యాగాలను, వారు దేశానికి చేసిన సేవను మనము ఘన నివాళులు అర్పించుకుందాము. అందరినీ మీ మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాము. జై భారత్, జై భీమ్. త్వరలో మనం దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహామహులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, నివాళి ఘటిస్తూ స్వాతంత్ర మహోత్సవం జరుపుకోబోతున్నాము. ఈ శుభ సందర్భంలో భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయునికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఈ నేపథ్యంలో నంద్యాల ముస్లిం జేఏసీ అండ్ ఎంపీటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర సమరయోధుల చిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తున్నాము. ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ ఎన్నో చారిత్రక పుస్తకాలు రచించారు. ఆయన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా, విదేశాలు కూడా జరిగినాయి. ఆ నేపథ్యంలో ఇది నంద్యాలలో రెండోసారి చరిత్రకారులు నంద్యాలలో రేపు రాబోతున్నారు నసీర్ అహ్మద్ గారు. వారి చిత్ర ప్రదర్శనశాల దేశ స్వాతంత్ర సమరంలో అసూలు బాసిన ఇంచుమించు 330 మంది ముస్లిము, ఒక 30 మంది ముస్లిమేతరు, మొత్తం 360 చిత్ర ప్రదర్శనశాలలు పెడుతున్నాం. దీంట్లో మహామహులు, దాని కింద కొటేషన్, వాళ్ళు ఎప్పుడు పాల్గొన్నారు, వారి చరిత్ర ఏమి,
ఆయన స్వయాన తిరిగి చాలా మంది కనుమరుగైన చరిత్రకారులను స్వాతంత్ర సమరయోధులను గ్రంథీకరణ చేసి చిత్రాల ద్వారా ప్రదర్శించారు. వాళ్ళ చరిత్ర కనుక్కుంటారు. మనము నిజమైన స్వాతంత్ర సమరయోధులకు నివాళి అర్పించాలంటే ఈ చిత్ర ప్రదర్శనశాలలో తప్పనిసరిగా ముస్లిమేతరు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్వాతంత్ర సమరయోధులను మనం పిలిపిస్తున్నామనే ఆనందంతో ఈ చిత్ర ప్రదర్శనశాలలో రావాల్సిందిగా మీకు అందరికీ నంద్యాల ముస్లిం జేఏసీ తరపున, ఎంపీటీ ఫౌండేషన్ తరపున ఆహ్వానిస్తున్నాము. రేపు 11, 12 తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చిత్ర ప్రదర్శనశాల ఉంటుంది నంద్యాల స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో. ఇప్పటికే కలెక్టర్ గారి ద్వారా, డిఓ ద్వారా స్కూల్స్ కూడా మేము సమాచారం ఇచ్చాము. టీచర్స్, హెడ్ మాస్టర్స్ వాళ్ళని ప్రిన్సిపాల్స్ రిక్వెస్ట్ చేసేదేమంటే ఈ చిత్ర ప్రదర్శనశాల తిలకించడానికి మీ యొక్క పిల్లలను తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా, పంపవలసిందిగా కోరుతున్నాము. వాడే కాకుండా ఆలిములు, ముస్లిమేతరులు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులను తిలకించాలనుకుంటారో, ఎవరైతే లౌకికవాదులు, దేశభక్తి ఉంటుందో వాళ్ళందరూ తప్పనిసరిగా వచ్చి ఈ చిత్ర ప్రదర్శనశాలలో పాల్గొనాల్సిందిగా అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాల జాతీయ సమన్వయ సమితి పిలుపు మేరకు నంద్యాలలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు మరియు వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవనగర్ గేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంజీవనగర్ గేట్ వద్ద రాస్తారోకో చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి రామచంద్రుడు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శులు డి శ్రీనివాసులు, ధనుంజయ్, డిప్యూటీ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, సిఐటియు నాయకులు తోటమద్దులు, లక్ష్మణ్, వెంకటలింగం, గౌస్, సిపిఎం జిల్లా నాయకులు నరసింహ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాళ్లు రజిత, లక్ష్మీదేవి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ నేతలు సుశీలమ్మ, తులసమ్మ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చౌడప్ప తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అట్లే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలని అమలు చేస్తా ఉంది. భారతదేశం వెలుపలున్నటువంటి వ్యాపారవేత్తలకు స్వేచ్ఛనిస్తూ భారత్లో ఉన్నటువంటి రైతు, కార్మికులు, ప్రజల యొక్క స్వేచ్ఛ హక్కుల్ని హరించి వేసే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వాలు అవలంబిస్తా ఉన్నాయి. అందుకోసమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాల్ని నికరంగా ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తక్షణం ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాల్ని విడినాడాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తారీఖున జైలు భరో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి అనేక కార్మికుల హక్కులను సాధించుకున్నటువంటి కార్మికుల హక్కుల్ని హరించి వేసే పద్ధతుల్లో ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినాయి. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుండానే విదేశాల నుంచి ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని, ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా భారతదేశ రైతాంగాన్ని తీవ్ర నాశనం చేసే పరిస్థితి ఉంది. వ్యవసాయం నాశనం అవుతే వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అందుకోసం వ్యవసాయం ఇప్పటికే కుదేలైంది. ఈ రోజు వ్యవసాయ కూలీలకు పని లేకుండా పోయింది. అందుకోసమే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు పాత పద్ధతులను కొనసాగించాలా, జీ పథకాన్ని రద్దు చేయాలా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ముందు కొనసాగించాలా, ప్రతిరోజు ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ఉంది. రైతులకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు, కౌలు రైతులకు, విద్యార్థులకు, యువకులకు కాదు, భారత సమస్త ప్రజానీకానికి వ్యతిరేకంగా
బైకులు పట్టుకున్న వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు, వాళ్ళకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, మనందరూ ఉమ్మడి సమస్య. అందుకని ప్రజలందరికీ మరొక్కసారి మనవి చేస్తున్నాం, దయచేసి సహకరించమని చెప్పేసి కోరుతున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి. ఆటోలు, బస్సులు మాత్రమే ఆపుతాం, నడుచుకుంటూ వెళ్ళండి. పక్కన వేరే వాహనాలు ఉన్నాయి, ఆ వాహనాల్లో వెళ్ళని చెప్పేసి కోరుతున్నాం. ఒకటి ఈరోజు ఏం కోరుతున్నాం? ఏం కోరుతున్నాం? భారత రైతాంగం పండించిన పట్ల గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి రైతులకు రుణమాఫీ చేయమని అడుగుతున్నాం. భారత ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది. రైతులకు 1 లక్ష రూపాయలు, 50,000 రూపాయల రుణాలు మాఫీ చేయలేదు. ఏం కష్టం వచ్చిందని చెప్పేసి అడుగుతున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం కాదు, ఇది కార్పొరేట్ కంపెనీల ప్రభుత్వం. ఇది అందుకే వాళ్లకు రైతులు ఇస్తున్నారు, రుణాలు మాఫీ చేస్తున్నారు, రైతులు మాత్రం ఆత్మహత్యలకు బలి చేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండవది ఈరోజు కార్మికులు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ ఉంది. కార్మికుల యొక్క కనీస వేతనాల హక్కు, సమ్మె చేసే హక్కు, లేదా ఇతర బెనిఫిట్స్ పొందే హక్కు, అన్ని హక్కులు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులను తట్టు బానిసలుగా మార్చడానికి తీసుకొచ్చిన చట్టం తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అంతేకాదు, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం బీపీజీ రామ్జీని ఒక చట్టం తీసుకొచ్చింది. అంతకుముందు మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ చట్టం ఉంటే ఆ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఏం చెప్తున్నారు? 125 రోజులు పనిస్తామంటున్నారు. ఎక్కడా పని పెట్టట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10% ఖర్చు పెడితే చాలు, కానీ ఇప్పుడు 40% ఖర్చు పెట్టాలట. ఆ రకంగా రాష్ట్రంలో భారం వేసింది. ఈ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టకపోతే కేంద్రంలో డబ్బులు ఇవ్వాలి. ఆ రకంగా ఉపాధి హామీ పని ఆచరణలో ఉండదు. ఇది ఒక ముఖ్యమైన అంశం చెప్పేసి చేసుకుంటుంది మన భారత ప్రభుత్వం. ఈ ఒప్పందాల వల్ల మన రైతులు పండించే మొక్కజొన్న పంట, మన జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంట మొక్కజొన్న పంట, ఆ తర్వాత పత్తి, సోయాబీన్, ఇలాంటి అనేక పంటల ఉత్పత్తులు అమెరికా నుంచి స్వేచ్ఛగా మన దేశంలోకి వస్తాయి. మన దేశ రైతులు కారు చౌక అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకే మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వమా, భారత రైతుల యొక్క అనుకూలమైన ప్రభుత్వమా? ఆలోచన. ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజా సంతృప్తి పెంపొందించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి మరింత మంది అవయవ దానానికి ముందుకు వచ్చేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుతున్న ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా ప్రతి అర్జీపై బాధ్యతతో స్పందించాలని అధికారులను ఆదేశించారు. రీఓపెన్ దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరిష్కరించబడినట్లు తెలిపారు. ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ ఆలస్యం కారణాలను సంబంధిత అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ దరఖాస్తులు ఎక్కువ కాలం పెండింగ్లో ఉండకుండా వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అటవీ శాఖకు సంబంధించిన ఒక దరఖాస్తు నిర్దేశిత సేవా గడువు దాటిన అంశంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిఆర్ఓను ఆదేశించారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. పీజీఆర్ఎస్ హాల్ ముందు ఏర్పాటు చేసిన ఐ సపోర్ట్ ఆర్గన్ డొనేషన్ సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్ ఫోటో దిగి అవయవ దానానికి అంగీకారం తెలుపుతూ దరఖాస్తును పూరించి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా అవయవ దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు ఏర్పాటు చేసిన అవగాహన సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు. కూడా విజిట్ చేస్తారు. ఆన్ మండే నియర్లీ 1000 టీమ్ మెంబరు మండే పీజీఆర్ఎస్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మీకు చెప్తారు. చెప్పిన తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు బయట ఉంటే మీరు ఫామ్ ఫిల్ చేయొచ్చు. అండ్ ఒక ఇంట్రెస్ట్, ఆర్గాన్ డొనేషన్ కు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరి యొక్క కన్సెంట్ అనేది అవసరం. బట్ ఐ సపోర్ట్ ఫర్ దిస్ అన్న దానికన్నా మీరు మీ వాయిస్ వినిపించవచ్చు. అక్కడ ఒక సెల్ఫీ ఉంది, దయచేసి అందరూ ఆ సెల్ఫీ దగ్గర ఐ సపోర్ట్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ అన్న సపోర్ట్ మన దగ్గర నుంచి ఇనిషియేషన్ ఉంటే అది ప్రజల్లోకి మరింతగా విస్తృతంగా వెళ్తుంది. ఈ మధ్యన మన జిల్లాలోనే మీకు చెప్పాను లాస్ట్ టైం, మన పంచాయతీ సెక్రటరీ యాక్సిడెంట్కి గురయ్యారు. యాక్సిడెంట్కి గురైన తర్వాత బ్రెయిన్ డెడ్ అయిపోయింది అన్న విషయం తెలిసాక టీం అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్కి కన్విన్స్ చేస్తే ఆర్గాన్ డొనేషన్కి ముందుకు వచ్చారు. అది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ రోజు వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ చెల్లెది అక్క ఆమెకి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చేది అని చెప్పారు. ఆ పాపదే మనము శాలరీ అకౌంట్ SBIకి ట్యాగ్ చేసి 1 crore రూపీస్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పించాం. ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ చేసినందుకు కూడా ఆశగా పంట వేస్తే ఆశలే ఆవిరయ్యాయి. నకిలీ విత్తనాలు కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టాయి. సెందిల్ నామ్కాట్ 614 BG 11 పత్తి విత్తనాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామానికి చెందిన కౌలు రైతులు డిమాండ్ చేశారు. 350 ఎకరాల్లో శూన్యమైన దిగుబడి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎంబాయి గ్రామానికి చెందిన కౌలు రైతులు కల్లూరులోని మణికంఠ సీడ్స్ దుకాణంలో సెందిల్ నామ్కాట్ 614 BG 11 రకానికి చెందిన పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. సుమారు 350 ఎకరాల్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ పంటను సాగు చేశారు. ఎరువులు, పురుగు మందులు వాడి రాత్రింబవళ్లు కష్టపడి పంటను కాపాడుకున్నప్పటికీ దిగుబడి మాత్రం అసలు రాలేదు. దీంతో తాము కొనుగోలు చేసినవి నకిలీ విత్తనాలని గ్రహించిన రైతులు లబోదిబోమంటున్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు. మోసపోయామని గ్రహించిన కౌలు రైతులు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. విత్తన కంపెనీ వ్యాపారిపై చర్యలు తీసుకొని తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరారు. రైతుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ విషయమై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులు వ్యవసాయ శాఖ అధికారిని కలిసి పరిస్థితిని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఎంబాయి గ్రామంలోని పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చారు. ఎంబాయి గ్రామం, బేతంచెర్ల మండలం, నంద్యాల జిల్లా. మా ఊర్లో నామ్కాట్ అనే సీడు విత్తనము నాటినారు రైతు. అది విత్తనం వచ్చేసి మొగ్గ ఎండిపోవడం, అంతా దానికి పంట రాగా సరిగా మొగ్గ రాలిపోవడం అనేది జరిగింది. మాకు చాలా నష్టం వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు చాలా ఇప్పుడు రేట్లు ఉన్నాయి, అది చూస్తే పంట రాలేదు, చాలా ఇబ్బంది ఉంది. 9,500తో కొంటున్నారు మా ఊర్లో, మాకు చూస్తే పంట లేదు. దయచేసి మేడం గారు మాకు తగిన చర్యలు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. 300 ఎకరాలు వేసినాము, 660 ప్యాకెట్లు కొన్నాము. మా ఊర్లో రైతులు వాళ్ళు వచ్చి డెమో చూపించినారు.
డెమో చూపించి ఇత్తనం ఇచ్చేటప్పుడు అది ఎట్లా ఇచ్చినారో అర్థం కాలేదు. వచ్చి అది కాయ రాలిపోవడం, మొగ్గ ఎండిపోవడం అది జరిగింది. దయచేసి ఫీడ్ ఫెయిల్ అయింది. దానికి చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. హిమాయ గ్రామ రైతులము నామకార్డు ఇచ్చినాము, తీసుకున్నాము, నాటినాము. కనీసం అంటే 300 ఎకరాలు నాటినాము. పక్కన వేరే ఇత్తనం బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇత్తనం పనికి రాకుండా ఎండిపోవడం, రాలిపోవడం, అంత రేకాయలు ఎక్కువ కాయలు, ఇక్కడ మిగతా కాయలు జాంకాయలు లెక్క లావు సైజు ఉన్నాయి. ఇది మా రైతులకు వచ్చి చూసిపోయి మళ్ళీ వచ్చామని చెప్పి మీ బుద్ధి పని చేసుకొని ఫస్ట్ బస్సు పెట్టి వేరే ఊర్లోకి పోయి ప్రతి సంవత్సరం మా ఇత్తనం 25 క్వింటాలు వచ్చేది చూడండి చొరకపోయి ఫీల్డ్ చూపించుకొచ్చినారు. చూపించుకొచ్చినందుకు రైతులు అందరూ ఈ సంవత్సరం ఆ ఇత్తనం తీసుకొని నాటినాం. వచ్చి వచ్చాయని చెప్పినారు. మాకు ఇప్పుడు 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితులు. నంద్యాల జిల్లా బేదంచెర్ల మండలం ఎంబాయి గ్రామం. మేము ఒక రైతులం వచ్చేసి మాకు 660 ప్యాకెట్లు మాకు అక్కడ అమ్మకం జరిగింది. మణికంఠ స్వీట్స్ కర్నూలు వాళ్ళు మాకు ప్రజలను ఇక్కడ నుండి ఎంబాయి నుండి ఒక 200 మందిని తీసుకొని పోయారు. ఎక్కడ కర్నూలు దగ్గర పందిపాడని తీసుకొని పోయి మాకు ఒక విత్తనం చూపించి అక్కడ స్వీట్ తయారయ్యేది ఒకటి చూపించి మాకు ఇయ్యడం ఒక విత్తనం ఇచ్చినారు. ఇచ్చిన సమయమున మాకు చాలా నష్టం. ఎకరాకు వచ్చేసి మాకు 2 క్వింటాల మాత్రమే వస్తుంది. ఇప్పుడు వేరేది గోల్డ్ కార్డు గాని అవతార గోల్డ్ గాని ఎకరాకు 10 నుండి 20 క్వింటాల వరకు వాళ్ళు కాటేస్తున్నారు. మాకైతే మాత్రం చాలా అన్యాయం జరిగినది. మేము మందులు తాగి సచ్చేదానికి వాడికి రెడీగా ఉన్నాము. మాకు మాత్రం కలెక్టర్ మేయర్ గారికి వచ్చి మేము న్యాయం చేసుకోవాలని మనం వచ్చినాం. ఇక్కడ వాళ్ళు మీ బుద్ధి న్యాయం చేసుకోపోవడం ఏదేదో మాట్లాడారు. మాకు ఇక్కడ పోయినా మేము కర్నూలు కేసులు పెట్టినాం, అన్ని తీసుకొచ్చి పెట్టినారు. కేసు అయితే రెడీగానే ఉన్నది. మాకు అక్కడ న్యాయం జరగలేదని మీ ఇక్కడ కలెక్టర్ గారికి వచ్చి మేము సెంథిల్ కంపెనీకి సంబంధించినటువంటి నామ్కార్డ్ 614 BG2 అనేటువంటి విత్తనాలని కర్నూలు జిల్లాలో కల్లూరు కల్లూరు దగ్గర సో కొన్న తర్వాత ఇప్పుడు వేసారు, పంట వేసిన తర్వాత పంట పెరిగింది కానీ కూడా పూత కాయ నిలబడట్లేదని చెప్తున్నారు. సో దాని మీద ప్రస్తుతం నేను చేయగలిగింది ఏంటంటే ఇమీడియట్ గా శాస్త్రవేత్తలకి ఈ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి శాస్త్రవేత్తల బృందాన్ని పంపిస్తాం. వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి సమస్యతో నిర్ధారించిన తర్వాత ఫర్దర్గా ఎలాంటి చర్య తీసుకోవాలి కంపెనీ మీద కానీ డీలర్ మీద కానీ. ఎందుకంటే కంపెనీ డీలర్ అంతా కూడా వాళ్ళ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నారు కాబట్టి డీలర్ కూడా. సో అది తదుపరి చర్యలకి వాళ్ళకు ఇంటిమేట్ చేయడం మన కలెక్టర్ ద్వారా కూడా ఈ విషయాన్ని పరిశీలి చేయించి వీళ్ళకి మనం చేయగలిగినటువంటి న్యాయాన్ని చేసి ప్రయత్నించాలి. ఇప్పుడు చేయగలిగేది ఏం లేదు. ఆల్రెడీ ఎకరాలు వేయటం పంట వేసిన అయిపోయింది. ఎక్కడన్నా ఇలాంటి సమస్య వస్తే తప్పితే మనకు తెలియదు. సో ఆల్రెడీ ఎందుకంటే కాటన్ వేసి ఇప్పుడు దాదాపు 50 రోజులు అయిపోతుంది, 50-60 రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా సమస్య వస్తే తప్పితే మనం చేయగలిగేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం పరిస్థితుల్లో వాతావరణం కూడా చాలా ప్రతికూలమైన వాతావరణం ఉంది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, గాలులు ఎక్కువ ఉన్నాయి, అట్లాగే నీటి తేమ కూడా నిలబడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సమస్య ఏదనేది శాస్త్రవేత్తలు నిర్ధారించాలి. బనగానపల్లె నియోజకవర్గ పరిధిలో గతంలో నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేసిన వైసీపీ నాయకుల కాంట్రాక్టు బిల్లులను చెల్లించకుండా స్థానిక అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక నేతల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్ల కారణంగా పంచాయతీరాజ్, RWS, R&B శాఖల అధికారులు బిల్లులు మంజూరు చేయడంలో చేతులెత్తేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై కాటసాని రామిరెడ్డి పంచాయతీరాజ్, RWS, R&B శాఖల ఉన్నతాధికారులను కలిసి స్థానిక కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం జిల్లా ఖనిజ నిధి కింద మంజూరైన సుమారు 22 కోట్ల విలువైన బిల్లులను నిలిపివేశారని తెలిపారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ సద్భావన లేకుండా కేవలం వైసీపీ కాంట్రాక్టర్లు అనే నెపంతో బిల్లులను అడ్డుకోవడం సమంజసం కాదని మండిపడ్డారు. ప్రభుత్వం సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం పెండింగ్లో ఉన్న DMF బిల్లులను తక్షణమే విడుదల చేయాలని,
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. బనగానపల్లి నియోజకవర్గంలో R&Bలో దాదాపు 9 కోట్ల రూపాయలు, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 8 కోట్ల రూపాయలు, RWS డిపార్ట్మెంట్లో దాదాపు 4 కోట్ల రూపాయలు, మొత్తం కలిసి దాదాపు 22 కోట్లు. అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి DMF కింద వర్కులు చేసినాము. ఆల్రెడీ రోడ్లు పూర్తి అయిపోయినాయి. అప్పుడే రోడ్లలో మరి ప్రజలందరూ కూడా తిరగడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పైప్ లైన్లు, OHSR ట్యాంకులు, అదేవిధంగా ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్లు వేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల R&Bలో తార్ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇవన్నీ మొత్తం కలిపి దాదాపు 3 డిపార్ట్మెంట్లో 22 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా పెండింగ్లో ఉండడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క కాంట్రాక్టులు ఎవరైతే వర్కులు చేసినారో ఈ వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు DMF కింద చేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటితో పాటు మిగతా ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడప గడపకు ప్రోగ్రాం కింద చేసినటువంటి వర్కులకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా ఈ రోజు వరకు కూడా లేకుండా చేసినారు. అదేవిధంగా మార్కెట్ యార్డు తరఫున చేసిన వర్కులకు అది కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా చేసినారు. మరి ఈ విధంగా చాలా వరకు వైసీపీ కార్యకర్తలు చేసిన వర్కులకు బిల్లులు రాక, మరి తెచ్చిన అప్పులు కట్టలేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా DMFకు సంబంధించి ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీన్ ఛానల్ ద్వారా ఈరోజు అప్లోడ్ చేసి ఈ సిగ్నేచర్ చేసి పంపిస్తే 4-5 రోజుల్లోనే ఇప్పుడు బిల్లులు వచ్చే పరిస్థితి ఉంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన DMF అమౌంట్ కాబట్టి అది త్వరితగతిన ఇప్పుడు డైరెక్ట్గా స్టేట్కు సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అది కూడా ఇప్పుడు అధికారులకే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఈ యొక్క అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీరు ఎటువంటివి కూడా వైసీపీకి సంబంధించినటువంటి బిల్స్ ఏది కూడా మీరు పంపేదానికి వీలు లేదు, మీరు ఆపండి అని చెప్పి వాళ్ళను ఒక బెదిరింపులకు దిగడం జరుగుతూ ఉంది. అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే మేము చేయలేము, మీ యొక్క బిల్స్ చేస్తే మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. మీరు చేయలేనప్పుడు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం మీరు కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆనాడు వర్కులు చేసి ఈరోజు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి అందరూ కూడా మాకు సంబంధించిన కాంట్రాక్టర్లు అయితేనేమి, వైసీపీ నాయకులు అయితేనేమి నా దగ్గరికి రావడం జరిగింది. మేము ఈరోజు ముగ్గురు ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేయలేదు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే శిల్పారాం చంద్రకిషోర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో జైల్ పరో సక్సెస్, అరెస్ట్ ఆపై విడుదల. నకిలీ పత్తి విత్తనాలతో నట్టేట మునిగిన కౌలు రైతులు, లక్షల్లో నష్టం, ఆదుకోవాలని PGRS లో కలెక్టర్ కు విన్నపం. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలిపేందుకు ఆగస్టు 11, 12 తేదీల్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. వైసీపీ నేతల కాంట్రాక్టు బిల్లులు నిలిపివేయాలని అధికార పార్టీ ఒత్తిళ్లు, అధికారులను కలిసి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.